బాబాయ్ నమస్తే, మీ పేరేంటి? నా పేరు కనకయ్య అండి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? ఏంటి అసలు ఎరువులు దొరకలేదంట చంద్రబాబు వస్తే, అసలు మీరు పట్టించుకోవట్లేదంట చంద్రబాబు, అసలు ఎరువులు కూడా మీకు ఇవ్వట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే పంటలు పండువు, కాలువలు రావు, వరదలు రావు, నీటికి ఎండిపోతున్నాం అన్నారు. మరి ఈ సంవత్సరం ఎట్లా జరిగింది? కింద నుంచి పైదాకా కింద నుంచి పైదాకా వరదలు వచ్చి ఎంత ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం ఎంతో నీరు వచ్చింది. ఏటా మీద 4 రోజుల ముందు వచ్చింది మనకి నీళ్ళు. అలాంటిది వాళ్ళు ఏదో చెప్తారంటే ఈ నమ్మి హైదరాబాద్ ఈవాడలో అదంతా కొట్టుకుపోతే 44 గంటలు అక్కడ ఉండి మొత్తం అన్ని పూర్తి చేసి ఈ పెట్టి కడిగిచ్చి చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు. వరద వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు వరద వచ్చి ఇది వస్తే అసలు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు లేడు. మీరు రోడ్డు ఎక్కితే మీ పెన్షన్ తీసేస్తాం, మీకు రావాల్సిన ఇల్లు తీసేస్తాం, పెట్టిన చెంటున్నారు ఎక్కడ మీకు తీసేస్తున్నామని ఏరే వాళ్ళకి మార్పిచ్చి నానా గందరగోళం చేశారు. జనాన్ని ఇబ్బంది పెట్టిన అంత కాదు వాళ్ళు చేసింది. అంత చేసిన వాళ్ళు మకరెత్తున్నారంటే వాళ్ళ కింద దడిసిపోయి ఏమి రావో ఏమి చేస్తాయో, పిల్లల చదువులకు డబ్బులు పడతాయో పడవో అని నానా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఇబ్బందులు లేకుండా అన్నీ శుభ్రంగా ప్రతి ఒక్కరికి, ఎస్సీలకి ఏంటి, బీసీలకి ఏంటి, ఓసీలకి ఏంటి, అన్ని కులాలకే ఏ కులాలకి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. అమరావతిలో రోడ్లు తవ్వుపోయారు. రోడ్లు ఎత్తే బిల్డింగులు కట్టారు లేబర్కి. ఆ బిల్డింగులు ఎక్కడెక్కడ పాడు పెట్టేసేసి కనపడకుండా చెట్లు పెరిగిపోయినాయి. వచ్చిన 24 గంటల్లో 45 టిప్పర్లు పెట్టి అవన్నీ పెట్టి తోలిచ్చి అదంతా బాగు చేయించాడు. అయినా అమరావతి మునిగిపోతుంది అంటున్నాడు. అమరావతి ములుగుతామంటే ఢిల్లీ, అమెరికా ఇవన్నీ మునిగిపోయినాయి మన వరదలు వచ్చి. అంతవల్ల పడి మన ఇది పడుగుతామండి అండి. అసలు దేనిపైన కావాలని పొగారు చేస్తాం, జనం ఏదో కూడా భయపాంతం చేస్తాం. అక్కడికైతే తిన్నవాళ్ళు ఉండారు డబ్బులు. వాళ్ళు ఆ మాత్రం కూడా మాట్లాడకపోతే రేపు ఏం చేస్తాడని భయంతో వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని పింఛన్ డబ్బులు 1 సంవత్సరం 250 పెంచాడు. 2 సంవత్సరాలు ఇవ్వాల, 3వ సంవత్సరం ఇంకో 250 కలిపాడు, ఆఖరి సంవత్సరం 250 కలిపాడు. ఆయనగా ఇవ్వాల ఆయన చెబుతున్నాడంటే ఏమనుకోవాలి అసలు? అంటే చంద్రబాబు వచ్చాక ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్స్ కట్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. లేదు, అది చేసిందల్లా వాళ్ళు గవర్నమెంట్లో తప్పులు చేశారు. ఆ తప్పులుగా కప్పెట్టుకోవటానికి దాటలు ఏం చేస్తున్నారంటే బాగున్నోడికి కాడ ఇది పర్సెంటేజ్ తక్కువని ఇస్తున్నారు. ఎందుకంటే ఆ తప్పుని కప్పెట్టుకోవటానికి. దాని మీద ఏం చేశాడంటే ఎంక్వైరీ చేసి చూసి ఉండన్నాడు ఆయన. ఆ ఎంక్వైరీలో బాగున్నోడికి ఇస్తున్నారు, బాగున్నవాడికేమో ఆ తప్పులు కనపడతాకి తీసేశారు. అది అట్ట కాదు, వరుస పెట్టి ఇచ్చేసేయండి అని ఆయన 1 సంవత్సరం 1 నెల అయిపోయాడు, 2 నెలలు ఇచ్చేసేసాడు. దానివల్ల ప్రాబ్లం లేదు. కావాలని వాళ్ళే చేస్తున్నారు. ఇది ఎంత అంటే ఉద్యోగస్తులు చేసే తప్పుకి ఆయన బలైపోతున్నాడు. ఆయన ఏంటి లేబర్ కాడ బలైపోతున్నారు. వీళ్ళు ఇవాళ డబ్బు పుష్కరంగా ఉందండి జనంలో. అంటే చంద్రబాబు వచ్చాకే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేశాడు. జగన్ ఉన్నప్పుడే బాగుంది, అప్పులు లేకుండా రాష్ట్రం మొత్తం సుపరిపాలన అందించాడు. చంద్రబాబు ఈ రోజున చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రాన్ని అప్పు లేకుండా నడపలేకపోతున్నారు. ఎక్కడెక్కడ అప్పు దొరుకుతుందా, అప్పు చూసి రాష్ట్రాన్ని నడుపుదామని చెప్పి వెయిట్ చూస్తున్నారంట. నిజమేనా? ఏం చేస్తున్నాడు ఆయన మాటతో ఆయన అంటాం కాదు, జనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పోరం బాకుండా, ఎక్కడ కుతంతుండో దొడ్లు పెట్టి ఇళ్ల స్థలాలు పెట్టి నానా గజ్జిబస్సులు చేశాడు. గవర్నమెంట్ ఉండే స్థలం కాడ ఇవాళ ఆఫీసులు కట్టుకోవటానికి స్థలాలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాడు. మొత్తం చెంటులతో సహా అమ్ముకున్నాడు. ఆయనకు ఉండాలి బుద్ధి. ఈయనకి అంటూ ఏంటి, ఈయన కావాల్సిన వాళ్ళకి 2 సెంటున్నారు ఇప్పుడు ఇస్తున్నాడు, కట్టేస్తున్నాడు, ఆ ఇల్లు పూర్తి చేస్తున్నాడు. వాళ్ళకి ఎత్తాకి లోగడి ఇచ్చేసినాయని నేను ఇంత చేస్తున్నా కాడ రోడ్లు పక్కన రోడ్లు పోయినాయి. ఒక్కో రోడ్డు వేసిన పాపంలో సిమెంట్ రోడ్లు అప్పుడు ఆయన టైంలో. ఇవాళ సిమెంట్ రోడ్లు కానీ ప్యాచింగ్ రోడ్లు కానీ ఇవన్నీ చూసుకుంటా గవర్నమెంట్ నడుపుకుంటా వాళ్ళు మొత్తం ఎక్కడో ఒక చెంటు ఉండగానే ఆ చెంటు కాడ తాగట పెట్టి డబ్బులు తెచ్చిన గవర్నమెంటు ఇవాళ ఇటు చెబుతున్నాడంటే పుట్టగతులు ఉండవు ఆయనకి. ఎవరికి? జగన్కి వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి కాడ నాయకుల కాడ అసలు ఎట్లా చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో అక్కడ తెలియదు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉంటారు, అటు ఇటు చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని సమర్థించుకోవటంలో, దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవటంలో, దాన్ని సక్రమంగా నడుపుకోవటంలో ఉన్న ఇది వాళ్ళకి లేదు.
ఎవడు ఉంటే ఎందుకు, ఎవడు పోతే నాకెందుకు, నా మాట వింటాడా ఎండా, నీకు వస్తుందా రావట్లేదా, నన్నే ఒకసారి బెదిరించారు. ఏదో విషయం కాడ అడిగితే నీకు పెన్షన్ వస్తుందా రావట్లేదా, నీ పెన్షన్ తీసేస్తాం, నీకు రావాల్సింది తీసేస్తాం, నన్నే అడిగారు, బెదిరించారు. తీసుకోండి, చేసేది ఏముంది, మనకు కాలు చేయి బాగుండాలి, సుఖపడాలి, కానీ గవర్నమెంట్ ఇచ్చే వాటి కోసం ప్రతి దానికి ఇట్లా బాధపడటం చాలా తప్పు. చేయలేదు అంటున్నాము, అన్నీ కావాలంటున్నాము, ఎక్కడ భరేస్తారు, ఎక్కడ డెవలప్ అవుద్ది, ఇవన్నీ చేసుకుని శుభ్రంగా చేసుకోవటం మంచిది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు మొత్తం ఇవాళ జనానికి, లేబర్కి కానీ రైతులకు కానీ ఇది హౌసింగ్ కానీ ఇవన్నీ కాడ చాలా నిదానంగా చేస్తాడండి. వచ్చిన సంవత్సరం నా రవ్వలేదు, ఈలోపు అప్పులు చేసేసాడు, తిన్నాడు, చేశాడు, చేస్తలేదంటే ఆ టైం ఎక్కడ ఉంది? సంవత్సరం గవర్నమెంట్ అవన్నీ సరి చేసుకో సంవత్సరం పడుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సంవత్సరంలో పడుతుంది. అవన్నీ లైన్ చేసుకోవాలంటే ఉద్యోగస్తులను కానీ అక్కడ ఆఫీసులు కానీ ఇదంతా అలాంటిది సంవత్సరం ఆయన సీనియర్ కాబట్టి రావటంలోనే మేధావు కాబట్టి అన్నీ పట్టించుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు, ఎక్కడ పొరపాటు రాకుండా. జనంలో అంటావు ఎదురు బదురుగా ఎక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి, కాదంటలేదండి. చంద్రబాబు అసలు రాష్ట్రం మొత్తం గాలి కుదిలేశాడు, తను దోచుకోవడానికే అధికారంలోకి వచ్చాడని చెప్పి అంటున్నారు. ఆయనకి దోచుకోవాల్సినంత కర్మ లేదు, 4-5 సార్లు చేసి ఉన్నాడు, దోచుకుని ఏం చేసుకుంటాడు? ఆయనకు ఉన్నది ఆయనకి చాలు. జనం హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసామో మన రాష్ట్రం కాడ ఏపీని కాడ అదే రకంగా పూర్తి చేస్తే తర్వాత ఎవడన్నా రాని, కంపెనీలు రాని, ఉద్యోగస్తులు రాని, కొన్ని వస్తే డెవలప్ అయితే వెనకాల తరం బాగుపడుతుందని చూసుకుంటున్నాడు ఆయన లెక్కది. ఇడిగిలాగా వదిలిపెట్టేసేసి దాని మీద పడి దీని మీద పడి అన్నం వండల్లో జైల్లో దోచేసి ఆ కడుపు భ్రమలు మాత్రం లేదు. డెవలప్ చేయాలి ఎంతన్నా కానీ, పేరు అట్ట ఉండిపోవాలి. ఎవడెళ్ళ చేయని తర్వాత డెవలప్ అనేది అయితే 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, లేబర్ అనేది ఉండరు అనే దీని మీద చూస్తున్నాడు. కానీ ఎలాగెలాగా రోడ్లు వేసిన రోడ్లు తోగు దిగినోడు కాడ మాట్లాడితే ఎట్టగండి సారు? అదంటే ఆయనకి తెలీదా? ఆయనకి తెలియకుండా చేశారు అంటున్నారు. ఎట్ట చేస్తారు? గవర్నమెంట్ ఎట్ట నడిపోయింది నీకు తెలియదండి. కాకపోతే రాజశేఖర రెడ్డి కడుపుని ఎట్ట పుట్టాడు తెలియదు, కానీ బంగారం వచ్చాడు రాజశేఖరం. ఇలాంటి బోకరచి మాటలు బోకరచి చేయలే. ఆయన గారు కొన్ని పనులు మంచి చేశాడు, ఆ చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అంటే రాజశేఖర్ కొడుకు రాజశేఖర్ కంటే ఇంకా పాలన అందించాడు గత ప్రభుత్వంలో అంటున్నారు. మరి పాలన అందించలే, అందరం దోచిద్ది అన్నాడు, అందిన వరకే అమ్ముకోండి అన్నాడు. మీ ఎవడు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి, ఎదరో మనం 30 సంవత్సరాల్లో మనమే ఉంటాము, మీకు తిరగలేదని చెప్పాడు వాళ్ళని. ఆ దాంట్లో వీళ్ళు రెచ్చిపోయారు, ప్రతి ఒక్క ఓటర్ని కాడ జడిపించేసేసారు. అంత దుర్మార్గం. మరి ఏది కనీసం టీడీపీకి 23 సీట్లను వచ్చినాయి పోయినసారి, ఇది 11 వచ్చినాయి. ఎందుకని బాగా గొప్ప చేశాడు. రైట్, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంట టీడీపీ వాళ్ళు. అప్పుడు చేయలేదా? ఆయనకు 150 వచ్చినప్పుడు చేయలేదా? అప్పుడు అనుకున్నారు, అంతకుముందు అనుకున్నారు. ఎంతసేపు జరుగుతున్నాయని. ఇది వాస్తవం, జరుగుతూ ఉంటాయి, మాటలు అనుకుంటూ ఉంటామే, కానీ సహజంగా జరిగే కాదు. జనం తిరగబడితే ఏది ఉండదండి. వాళ్ళు చేసిన పనికి లేదు. మేము కాడ ఫస్ట్లో ఏమనుకున్నామంటే బాగా చేస్తాడు, 2 సంవత్సరాల వరకు తిరగలేదు అనుకున్నాం. ఎక్కడ వెంటనే అసలు ఎక్కడైనా అసలు పంచాయతీలో ఓట్లే ఎత్తాకి వెళ్ళనిచ్చారా, లేకపోతే ఒక పంచాయతీ నెంబర్ ఇదిగా చేయనిచ్చారా, ఎంపీటీసీని ఈపీని వేయనిచ్చారా? ఎక్కడికెక్కడికి జబర్జానం చేసి లాక్కుని చేసిన పరిపాలన అంత చీ అనిపించింది వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు జగన్నే కోరుకుంటున్నారంట, 15 నెలల పాలన నచ్చక మీరు జగన్నే కోరుకుంటున్నారు, జగన్ ఓటేసి గెలిపిస్తారంట. మళ్ళీ జగన్ని వేసి గెలిపించే జనము ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే చేసి ఉండే దాని మీద ఒక్కసారి పదవి పోయేటప్పటికి ఇంత ఘోరం జరిగేటప్పటికి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఏడిపించాడు, వాళ్ళ చెల్లిని ఏడిపించాడు, అవి మనం అనకూడదు అనుకో రాజకీయంగాను. జనంలో మాత్రం చీ అనిపించారండి. వాళ్ళ పార్టీలో తిన్న వాళ్ళని మాత్రం మెచ్చుకుంటున్నారు, తప్పు లేదు, దాని వరకు ఓకే. కాకపోతే జీవితంలో రాడు, పొరపాటున కూడా రాడు. అది అంటే మీరే ఓటేస్తే గెలిపిస్తారంట జగన్. ఇంకా జగన్ గెలిపి ఒకసారి చూశారుగా, ఒకసారి చూసినాక ఇంత ఇదైనాక పొరపాటున కూడా రానివ్వరండి, రానివ్వరు. వాస్తవం. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.